ఆ, చెప్పండి బ్రో. కాంగ్రెస్ వచ్చిన 18-19 నెలలు అవుతుంది. ఎట్లా ఉంది మార్పు? కావాలని నిరుద్యోగులు పదే పదే కోరుకున్నారు. ఎట్లా ఉంది మార్పు? ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు బయటపడ్డా కానీ కాలర్ పట్టుకుని కొట్టేట్టున్నారు నిరుద్యోగులు ఒక్కొక్కరు. ఎందుకట్లా? ఎందుకంటే వీళ్ళు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కూడా నిరుద్యోగులను ఎంత మోసం చేశారంటే అంత మోసం చేశారు వీళ్ళు. ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నాడు. మీరు బయట పడితే మిమ్మల్ని పట్టుకొని బరాబర్ మీ ఈపులు చింతపడి కొట్టేట్టున్నారు. అంత కోపం అంతకు మించి ఉన్నారు. ఇంకా నేను అసభ్య పదాలు వాడకూడదు కాబట్టి వాడట్లేదు నేను. అంతకంటే కూడా వాడచ్చు కానీ ఎందుకంటే మా కడుపు కొద్ది ఎవరు చెప్పాలో మాకు అర్థం కావట్లేదన్న. వీళ్ళు ఇలా పార్టీ గెలుపు కోసం అని చెప్పేసి మేము మా చదువును కూడా పక్కన పెట్టి 3-4 నెలలు ఊర్లలో తిరిగినాం, వాళ్ళలో తిరిగినాం, బస్సు యాత్రలు చేసి వీళ్ళని గెలిపించాం. సరే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేసిన ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటా ఉన్నారు. కొన్నిసార్లు ఏమో ఆల్రెడీ 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు 40,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్తా ఉన్నారు. కొన్నిసార్లు 20,000 ఉద్యోగాలు చెప్తా ఉన్నారు. మీ మంత్రులకు మీకు సఖ్యత లేనప్పుడు మాకెట్లుంటుంది? అసలు వీళ్ళు మంత్రులు లేకపోతే బర్రెలు కాస్తారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా సెక్రటరీ పక్కన బర్రెలపై ఏమన్నా ఉందా? నాకు నిజంగా అట్లా అనిపిస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళు బర్రెలు కాస్తారో లేకపోతే వీళ్ళు మంత్రులు ఏం అర్థం కనిపిస్తా ఉన్నది. ఎందుకు అంత పెద్ద ఎందుకని వస్తుందంటే ఒక మంత్రి 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటాడు, ఇంకొక మంత్రి 40,000 ఉద్యోగాలు అంటున్నాడు, ఒక మంత్రి 1,00,000 ఉద్యోగాలు అంటున్నాడు. ఇలా ఏది నమ్మాలన్నా మేము? ఇప్పుడు మీరు పరిపాలన చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి, ఎంత నీట్గా ఉండాలి. మీకు సఖ్యత లేకుండా మాట్లాడుకుంటే మీరు ప్రజలకేం సంతోషం ఇస్తున్నారు, నిరుద్యోగులు మేమే అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన ఇన్ని సంఖ్యలలో మీరు ఏ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి అర్థం చేసుకోవాలి. నిన్న మొన్న కూడా అంటున్నాడు రేవంత్ రెడ్డి వచ్చే 2 నెలలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని అంటున్నాడు. ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నాడు. ఎంతవరకు నిజం ఉంది అందులో? ఇది ఇక్కడ ఎట్లంటేనా ఆల్రెడీ వీళ్ళు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పినారు. ఇప్పుడేమన్నారు 2.5 సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఒక సంవత్సరం పోతే 50,000 ఉద్యోగాలు భర్తీ అంటాడు, ఒక 6 నెలలు పోతే ఒక 1000 ఉద్యోగాలు అంటాడు. ఇక తీరా ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత కథ టాటా బై బై అన్ని 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పేసి అంటాడు. కథం ఏముండదు, అలా అంతా శూన్యం డొల్ల. ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా భర్తీ చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వం లేనట్టు మాకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నిరుద్యోగులు అందరం కూడా మరొక యుద్ధానికి సిద్ధమైనాం, మరొక ఉద్యమం మొదలు పెడతాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది నిరుద్యోగులు అమర నిరాదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, నిరుద్యోగులు ఓట్లేసే పరిస్థితి ఉందా? లేదు, ఓ సున్నా అట్టర్ ఫ్లాప్ అవుతారు వీళ్ళు. ఒక్క ఓటు కూడా పడదు. ఏదో వచ్చి ఒక డైలాగ్ ఉంటుంది, అసెంబ్లీ సీట్ కాదు కదా గేటు కూడా తాగలేనట్టు, ఓటు కాదు కదా డిపాజిట్లు కూడా ఇవ్వడానికి ఇలా ఓపెన్ చేయాలని చెప్తున్నా. అవసరం అయితే మీరు బాండ్లు తెచ్చుకోండి, మీరు రాసిస్తాం. 100 రూపాయల బాండ్ అయినా 1000 రూపాయల బాండ్ అయినా సరే ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం చెప్పేసి మీరు రాసిస్తాం. నిరుద్యోగులు అందరం కూడా గెలవనియం మేము. మీరు గెలిచినా మేము గెలవనియం. మార్పు ఎట్లున్నది? మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలన్నది. మార్పు వచ్చింది, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వచ్చినాయి, నిరుద్యోగులు మాత్రం మీ రోడ్ల మీదే ఉన్నాయి. మీకు చికెట్పల్లి కావచ్చు, ఇల్లు కావచ్చు, కొంచెం మేధావులు అని చెప్పుకున్న కోదండరాం లాంటి ఒక మేధావి వర్గం, ఆ వర్గం గురించి కూడా మాట్లాడాలి. మంచి గుర్తు చేసినా. ఆ రోజు మొన్న రియాసార్ అని కూడా గట్టిగా అడుగున్నాం. ఏది సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తావు, ఏమి 85 ఉద్యోగాలు అంటే అదంటే ఇదంటే అని చెప్పేసి గట్టిగా తగులుకున్నాం మేము. అయితే మీరు గాంధీ భవన్కి రండి, నాకు రిప్రజెంటేటివ్ ఇవ్వండి, మీ సమస్యలు ఏందో రాయండి. అసలు మైండ్ నుండి మాట్లాడుతున్నావా? గత 6 నెలల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేస్తూనే ఉన్నాం. మా సమస్య ఏందో నువ్వు పోయి అక్కడ పైన చెప్పాలి, నీకు తెలీదా? మళ్ళీ మేము రాసిచ్చి మళ్ళీ అంటే ఏదో కాలయాపన చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రియాజ్ సార్ కానీ, బల్మూరి వెంకట్ కానీ, కోదండరాం కానీ, ఆగ్నూరు మురళి కానీ వీళ్ళందరూ ఎందుకు నిరుద్యోగ సమస్యల మీద బయటకు వచ్చి మాట్లాడట్లే? అంటే మీరు పదవులు రాగానే పెదవులు మూసుకుంటారా? మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మరి మా నిరుద్యోగాల పరిస్థితి ఏంది? మేము ఇంకా రోడ్డు మీదే ఉండాలా? మిమ్మల్ని నమ్మి కూడా చాలా మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. మీ ఉద్యోగాలు మీకు వచ్చినాయి, మీ మాత్రం నిరుద్యోగాలు మిగిలిపోయి రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాం ఇంకా మా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం. ఆయన ఉద్యోగాలు అంటే నోటిఫికేషన్లు ఎక్కువైనాయి, మాకు ఇప్పుడే వద్దు అన్నట్టుగా కూడా ధర్నాలు చేస్తున్నారు అని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడతారు. దానిపైన ఏం చెప్తారు? ఇక దానిపైన ఏం చెప్పాలంటే ఏం చెప్పినా తక్కువైనా. ఎందుకంటే ఆయనకి పక్కనున్న ఇంటర్వ్యూ ఆయన పక్కనున్న వాళ్ళు ఏం చెప్తారో లేకపోతే ఆయన ఓన్ స్క్రిప్ట్ ఆయన చేసుకుంటారో మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఒక గంట ఉందేమో. ఎందుకంటే ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినా చెప్పకపోతే మరి నేను కొంతమంది నమ్ముతారు కదా, గండాలు ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేసి అట్లాంటిది నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆయన జర ఈ హాస్పిటల్ కూడా చూపిస్తే కొంచెం బెటరేమో. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ ఉద్యోగాలు వద్దని కూడా ఎవరు ధర్నా చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇచ్చిన హామీ ఉద్యోగాలను బట్టి ధర్నా చేస్తున్నాం. సరే ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నావు కదా, నువ్వు అశోక్ సిగ్నల్ దగ్గరికి వస్తావా, చిక్కడపల్లి లైబ్రరీకి వస్తావా, లేదంటే దిల్సుఖ్నగర్ సిగ్నల్ దగ్గరికి వస్తావా? సరే మీరు సీఎం గారు కాబట్టి కొంచెం మీకు టైం కుదరకపోవచ్చు, మీరే టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి. గాంధీ భవన్కి రమ్మన్నా వస్తాం, సెక్రటరీకి రమ్మన్నా వస్తాం, ప్రగతి భవన్కి రమ్మన్నా వస్తాం, లేదా నీ ఇంటికి రమ్మన్నా వస్తాం. సిద్ధంగా 1000 మంది నిరుద్యోగులు వస్తాం.
మీడియా అందరం వస్తుంది, బహిరంగ చర్చ పెట్టుకుందాం. సిద్ధమా? మళ్ళీ 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి ఉంటే చాలా పరిపాలన బాగా చేస్తున్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను అంటారు. ఆ కామెంట్ పైన మీరు ఏం చెప్తారు? 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ళ సరే లోకల్ బాడీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అర్థమైతే చక్కదనం ఆయన ఉంటాడా పోతే 5 ఏళ్ళు కాదు 5 నెలలు ఆగమని అర్థమవుతుంది స్టోరీ. మేమే పీకేస్తాం ఆయన, ఎవడు అవసరం లేదు, నిరుద్యోగులు మేమే పీకేస్తాం. వాడికి ఎవడు కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇక మరి ఆయన ఏం మాట్లాడుకుంటారు. ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మేము ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. సరే రాహుల్ గాంధీ గారు మాట సరే, మాకు రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు, ఇక ఆయన మీద నమ్మకం లేకనే ఢిల్లీ కూడా వెళ్ళిపోయినాం. 10 మంది కలిసి ఢిల్లీ పోయినాం. అక్కడ రాహుల్ గాంధీ గారిని కలుద్దాం అనుకున్నాం కానీ కలవలేదు వారు. కానీ వారి ఇంటి ముందు ఒక పోస్టర్ వేసి వచ్చినాం, మా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పి పోస్టర్ వేసి వచ్చినాం.